జీవితం చాలా విలువైందిరా. 100 ఏళ్ళు బ్రతకాల్సిన వాళ్ళం 60 ఏళ్ళకి పడిపోయాం. 60 ఏళ్ళు బ్రతకాల్సిన వాళ్ళం ఇలాంటివన్నీ అలవాటు చేసుకుని 30 ఏళ్ళకి పడిపోకండి రే. బ్రతకండ్రా, గుర్తుంచుకోండి. జీవితంలో ఎప్పుడూ మర్చిపోకూడని ఇద్దరు వ్యక్తులు. మన కోసం, మన గెలుపు కోసం నిరంతరం కష్టపడే నాన్న, మన ప్రతి పిలుపులోనూ ప్రతి బాధలోనూ తోడైన అమ్మ. ఇది ఒక 5గురి విద్యార్థుల జీవిత కథ. వీళ్ళు గత కొన్ని సంవత్సరాలుగా సివిల్స్కి ప్రిపేర్ అవుతున్నారు. వీళ్ళ జీవితంలో జరిగిన అనేక మలుపులే ఈ కథ. హలో అంకుల్. సరే అంకుల్, నో ప్రాబ్లం అంకుల్, పంపించండి అంకుల్. ఓకే అంకుల్, ఓకే అంకుల్, బాయ్ అంకుల్.
రే హౌస్ ఓనర్ కాల్ చేశాడురా, రేపు మార్నింగ్ మనతో పాటు వేరే వాడు వస్తాడంట. నేను పంపిమన్నాను. ఓకే కదా? అరే ఆడ బాత్రూమ్కి నా మొహం మీద బ్లీచింగ్ పౌడర్ చల్లేస్తున్నాడు. బాత్రూమ్ దగ్గర చూపెట్టండి రా బాబు. స్వాహ. శివుడి గుడిలో అంటే ఇక్కడ దండం వేస్తావేట్రా బాబు? రే అజయ్, నేను రాత్రి కిందింటి అంకుల్ చెప్పాడు కదరా ఎవడో వస్తారని. వాడిన వీడు. రే నీ పేరేంట్రా? ఎక్కడి నుంచి వచ్చావు? ఎందుకు వచ్చావు? రే సివిల్ ఎగ్జామ్స్ ఇంకా చాలా టైం ఉంది. నువ్వు ఐపీఎస్ ఆఫీస్లో బిల్డప్ ఇవ్వకు. రే రారా. ఎవరు నువ్వు? నా పేరు లింగాచారి. ముద్దుగా చారి అని పిలుస్తారు. నువ్వు లింగా అని పిలిచినా నేనేం ఫీల్ అవును. పుట్టింది తినాలి, పెరిగింది టెక్కలి. మరి ఎందుకురా వచ్చా? ఇంట్లో ఖాళీగా పడున్నా. మీలాగే ఐఏఎస్ ఐపీఎస్ అవదామని వచ్చా. 3 సంవత్సరాల నుంచి చదువుతున్నాం, మాకే దిక్కులేదు. ఇప్పుడు వచ్చావు. ఎప్పుడు వచ్చామని కాదన్నయ్య, సివిల్స్ కుట్టేవాళ్ళు కావాలి. హాయ్, ఐమ్ రిషిక్ అన్నా. ఆయా మహేష్ కుమార్, ఆల్ ద బెస్ట్. నేను నాకు నచ్చింది. ఐఎమ్ అఖిల్ వర్మ. ఐమ్ ఇబ్రాహిం ఖాన్. రే మీకు ఒక విషయం చెప్పాలిరా, ఎప్పటి నుంచో చెప్దాం అనుకుంటున్నా. కింద అమ్మాయిని చూస్తుంటే ఎక్కడో లాగేస్తుందిరా. ఏ మచా, ఎప్పటి నుంచి? లవ్ ఎట్ ఫస్ట్ సైట్ మచ్చా. రే మనం దేని గురించి వచ్చామో మర్చిపోకు. అరే మన గోల్స్ మనం రీచ్ అయితే ఆటోమేటిక్గా అమ్మాయిలు మనం రీచ్ అవుతారా? అందరూ ఏదోటి వదిలేరు కదా, నువ్వు వదులు. ఇంకెందుకు లేటు? ఇలా రా. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. అనూహ్య, ఏంటి చెప్పు. అది నీకు విషయం చెప్దాం అనుకుంటున్నాను ఎప్పటి నుంచో. కానీ నా డ్రీమ్ అచీవ్ అయిన తర్వాత చెప్తే బాగుంటుంది అనిపించింది. ఐ లవ్ యూ అనూహ్య. సారీ రిషి నీకు చెప్పాడు అనుకున్నాను, చెప్పలేదా? ఏ విషయం? రిషి నేను గత 2 years నుంచి రిలేషన్లో ఉన్నాం, కానీ నీకు చెప్దాం అనుకున్నాను కానీ ఇంకా చెప్పలేదా? సారీ. ఓకే, క్యారీ ఆన్. అరే అజయ్ ఎక్కడ్రా? పైన వస్తాడు. ఓకే. రే బూ ఎక్కడ్రా? తల నుంచి కనబడలేదురా. రే ఏమైందిరా? రే తెలిసిపోయిందారా? మిత్రద్రోహి. ఎవ్రీథింగ్ ఈస్ ఫెయిర్ ఇన్ లవ్ అండ్ వార్. షట్ అప్ యు బ్లడీ బాస్టర్డ్. ఆ రోజు ఒక్క మాట చెప్పుంటే వదిలేసేవాడిని కదరా. అరే ఆపండ్రా.
రే ఏంట్రా చూస్తున్నా అలా గొడవ పడుతుంటే? ఎప్పటికైనా నీ అంతు చూస్తాను నా కొడక్క. ఏం పీక్కో నా కొడక్క. రే 3 సంవత్సరాలు పెట్టి కలిసి ఉన్నాం, మన గోల్స్ మనం ఇచ్చివేయం. వెళ్ళిపోయి లాస్ట్ మినిట్ ఎందులో గొడవ? వదిలేరా. ఇది నా లైఫ్ మ్యాటర్, నువ్వు ఇన్వాల్వ్ అవ్వద్దు, అర్థమైందా? రే ఏంటి ఇప్పుడు నీ పరిస్థితి? నాదేముందిరా, మా అయితే ఇంకో సంవత్సరం చదువుతా, లేకపోతే ఇంటికి వెళ్ళిపోతా. హలో అజయ్, నేను డిఐజీ విరించి మాట్లాడుతున్నాను. చెప్పండి సార్. అర్జెంటుగా నా ఆఫీస్కి రా. ఎక్స్క్యూజ్ మీ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఏంటి సార్ కాల్ చేశారు? గుడ్ మార్నింగ్ మిస్టర్ అజయ్ కుమార్ ఐబిఎస్. నీ ట్రైనింగ్ నేను అబ్జర్వ్ చేశాను. యూ హ్యావ్ డన్ ప్రిటీ వెల్. ఐ థింక్ యు ఆర్ గోల్డ్ మెడలిస్ట్, రైట్? కంగ్రాచులేషన్స్ అజయ్. థ్యాంక్ యూ సార్. నీ కెరియర్ని ఒక ఇంపార్టెంట్ కేసుతో స్టార్ట్ చేయి. నాకు తెలుసు నువ్వు ఇది చేయగలవు. ఇది ఆషామాషి కేసు కాదు, ఇది ఒక ఐఏఎస్ ఆఫీసర్ మర్డర్ కేస్. ఇట్స్ హైలీ కాన్ఫిడెన్షియల్. ఈ మ్యాటర్ నీకు నాకు సీఎం గారికి తప్ప ఇంకెవ్వరికి తెలియదు. సార్ ఈ కేసు గురించి పబ్లిక్ తెలుసా? ఒక ఐఏఎస్ ఆఫీసర్కి సెక్యూరిటీ ఇవ్వలేకపోతున్నామని ప్రజలకు తెలిస్తే వాళ్ళు ప్యానిక్ అవుతారు. సో ఈ కేసుని ఒక యాక్సిడెంట్ కింద కవర్ చేశాం. ఐ థింక్ యు ఆర్ ద రైట్ పర్సన్ టు డూ ఇట్. ఐ ట్రస్ట్ యూ అజయ్. ఐ ట్రై మై లెవెల్ బెస్ట్ సార్. థ్యాంక్ యూ సార్. నాకు వచ్చే ఫస్ట్ కేసులోనే నా క్లోజ్ ఫ్రెండ్ రిషి ఉంటాడని అనుకోలేదు. అసలు ఎలా చనిపోయాడో అర్థం కావటం లేదు. తనని చంపాల్సిన అవసరం ఎవరికుంది? బహుశా అనూహి ఇంటికి వెళ్తే ఏమైనా క్లూ దొరకచ్చేమో. అంకుల్ బాగున్నారా? అజయ్ బాగున్నావా? చూసి చాలా రోజులు అయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐపీఎస్ వచ్చింది కదా, కంగ్రాట్స్. దా కూర్చో. ఏంటి ఇలా వచ్చావు చాలా రోజుల తర్వాత? రిషి గురించి తెలిసింది అంకుల్, అందుకే ఇలా వచ్చాను. దేవుడు నాతోనే ఎందుకు ఇలా ఆడుతున్నాడో తెలియదు. నా పరిస్థితి పర్లేదు, కానీ నా కూతురి పరిస్థితి ఏం అర్థం కావట్లేదు. అనూహి ఎలా ఉంది అంకుల్? తనని ఇప్పుడు కలవడానికి వీలవుతుందా? ఇప్పుడైతే కలవడానికి ట్రై చేయకరా.
తను చాలా డిప్రెషన్లో ఉంది. రేపు ఈవినింగ్ కలు. ఓకే అంకుల్, రేపు తనని ఈవినింగ్ కలుస్తాను. వెళ్ళొస్తాను అంకుల్. ఈ టైంలో నేను కలవడం రైటో రాంగో నాకు అర్థం కావట్లేదు. బట్ ఇట్స్ మై డ్యూటీ. రిషి పర్సనల్ నెంబర్ ఉంటే ఇవ్వగలవా? ఓకే, 9848023239. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ వినోద్. ఆ ఫైల్లో ఉన్న నెంబర్ కాల్ రికార్డ్స్ అండ్ లొకేషన్ నాకు అర్జెంట్ కావాలి. ష్యూర్ సార్. సార్ ఫస్ట్ టైం అనూహ్య నుంచి సార్. అనూహ్య నంబరా? ఆ ముందు కాల్. అదొక అన్నోన్ నెంబర్ నుంచి వచ్చింది సార్. ఒక అన్నోన్ నంబరా? ఆ నంబర్ చెప్పు. 9494752421. కానీ సిమ్ డీయాక్టివేట్ అయిపోయింది సార్. డియాక్టివేట్ అయిపోయిందా? డియాక్టివేట్ అయిపోయిన లొకేషన్ అర్జెంట్గా ట్రేస్ చేయి. రిషి కన్నా గెస్ట్ హౌస్ సార్. రిషి కన్నా గెస్ట్ హౌసా? రిషి కన్నా ఇంకా లాస్ట్ కాల్ లొకేషన్ ఎక్కడ? సార్ ఇది కూడా రిషి కన్నా గెస్ట్ హౌస్ సార్. అది కూడా రిషి కన్నా గెస్ట్ హౌసేనా? ఆ అన్నోన్ నంబర్ యొక్క డీటెయిల్స్ నాకు కావాలి. డూ యాజ్ క్విక్లీ యాజ్ పాసిబుల్ వినోద్. సార్ నేమ్ ఇబ్రహీం ఖాన్ సార్. ఏజ్ 29. డెసిగ్నేషన్ IAS అండ్ ఏరియా ఆఫ్ పోస్టింగ్ రాజమండ్రి. ఐఏఎస్ ఆఫీసర్ ఇబ్రహీం ఖానా? ఖచ్చితంగా వాడే చంపుంటాడు. సార్ వాళ్ళ కాన్వర్జేషన్ అంతా ఫ్రెండ్లీగా ఉంది సార్. సార్ తనే అలా చేసాడని ఎలా సస్పెక్ట్ చేస్తున్నారు సార్? అలా అనుకోక వినోద్. మన కాన్సన్ట్రేషన్ తన వైపు నుంచి డైవర్ట్ చేయడానికి ఇలా చేసి ఉండొచ్చు కదా. సార్ ఏ క్లూ లేకుండానే ఒక IAS ఆఫీసర్ని ఎక్యూజ్డ్ అని ఎలా అనుకుంటాం సార్? వినోద్, సార్ రాజమండ్రి కలెక్టర్ ఆఫీస్కి ఫోన్ చేయి. షూర్ సార్. వీఆర్ ఆన్ ది లైన్ సార్. ఐఏఎస్ ఆఫీసర్ ఇబ్రహీం ఖాన్ గురించి తెలుసుకో. ఓకే సార్. హలో, గుడ్ మార్నింగ్ మ్యామ్. వీఆర్ ఫ్రమ్ వైజాగ్ హెడ్ క్వార్టర్స్ అండ్ వీ వాంట్ ఆల్ ది ఇన్ఫర్మేషన్ అబౌట్ IAS ఆఫీసర్ ఇబ్రహీం ఖాన్. ఓకే మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. సార్ హీ ఈజ్ నాట్ రిపోర్టింగ్ ఫ్రమ్ ద పాస్ట్ 2 weeks. 2 weeksా? 2 వారాల నుంచి ఆఫీస్కి రిపోర్ట్ చేయట్లేదు. వాళ్ళ అమ్మగారికి ఫోన్ చేస్తే ఏమైనా క్లూ దొరకచ్చేమో. హలో అమ్మ, నేను అజయ్ని మాట్లాడుతున్నాను. ఇబ్రహీం ఉన్నాడా? ఓహో, నాకేమైనా తెలిస్తే చెప్తానమ్మా. నీకేమైనా తెలిస్తే ఇమీడియట్గా ఫోన్ చేయి. వినోద్, ఒక ఐఏఎస్ ఆఫీసర్ 2 వారాల నుంచి ఇంటికి రావటం లేదు. కానీ తన సిమ్ డియాక్టివేట్ అయింది మాత్రం రిషికన చనిపోయిన రోజు. కానీ తను చంపుంటాడు కదా వినోద్. అయితే ఐఏఎస్ ఆఫీసర్ 2 వారాల నుంచి ఆఫీస్కి రిపోర్ట్ చేయట్లేదు. కానీ తన సిమ్ డియాక్టివేట్ అయింది మాత్రం రిషికన గెస్ట్ హౌస్ దగ్గర. బట్ ఈజ్ నాట్ ది కన్విక్ట్, రైట్? అదే ఐఏఎస్ ఆఫీసర్ 2 వారాల నుంచి కనబట్టలేదంటే దాని అర్థం ఏంటి వినోద్? ఐఏఎస్ ఆఫీసర్ రిషి కన్నన్ చంపింది ఇంకో ఐఏఎస్ ఆఫీసర్ ఇబ్రహీం ఖాన్. నో డౌట్ హి ఈస్ ద కన్విక్ట్. మోరోవర్ దిస్ కేస్ ఇస్ హైలీ కాన్ఫిడెన్షియల్. ఒక పని చేయి, ఈ స్టేట్లో ఉన్న ప్రతి పోలీస్ స్టేషన్కి ఐఏఎస్ ఆఫీసర్ ఇబ్రహీం ఖాన్ మిస్సింగ్ కేసుని ఫ్యాక్స్ పంపు. ఏ బొక్కన బయటకు వస్తాడు నా కొడుకు. లెట్స్ మూవ్ టు రిషి కన్న గెస్ట్ హౌస్.
ఎస్ సార్. హలో అజయ్, ఎనీ క్లూస్? నో క్లూస్ సార్. ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్ సార్. సార్ ఇన్ని క్లూస్ ఉన్నాయి కదా, ఎందుకు సార్ చెప్పలేదు? మీరు చేస్తుంది ఏదో తప్పు అనిపిస్తుంది సార్. డూ యూ బిలీవ్ మీ? ఎస్ సార్. దెన్ ఫాలో మై ఆర్డర్స్. గెస్ట్ హౌస్ మొత్తం ఇంచ్ బై ఇంచ్ చెక్ చేయి. ఏ క్లూ దొరికినా వదలొద్దు. ఎస్ సార్. మన రిషిని చంపేశారురా. 2 వారాల నుంచి నీకు కలుద్దాం అనుకుంటున్నాను కానీ కుదరలేదురా. ఇప్పుడు నన్ను కూడా చంపేస్తారా? కానీ రిషిని చంపిన వీడియో నేను ఎప్పటి వరకు రిషిని చంపింది ఇబ్రహీం అనుకున్నాను, కానీ నాకు తెలియని 3వ వ్యక్తి ఎవడో ఉన్నాడు. ఒకవైపు నుంచి డిఐజీ ప్రెషర్, ఇంకొక వైపు నుంచి నా క్లోజ్ ఫ్రెండ్స్ ఇద్దరు చనిపోయారు. అసలు ఏం చెయ్యాలో అర్థం కావటం లేదు. సార్ పెన్ డ్రైవ్ దొరికింది సార్. పెన్ డ్రైవ్ దొరికిందా? గివ్ ఇట్. లెట్స్ మూవ్ టు హెడ్ క్వార్టర్స్. ఇబ్రహీం చెప్పిన వీడియో ఇందులోనే ఉన్నట్టుంది.